ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని ఆరోపించారు. కేసీఆర్ ను నేరం నుంచి తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే వాస్తవాలు ప్రజల్లోకి వస్తాయన్నారు జీవన్ రెడ్డి. ఏ పరిస్థితుల్లో చేయడం జరిగింది, ఎవరి సూచనకు అనుగుణంగా చేయడం జరిగింది, అవన్నీ కూడా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేయించడం జరిగింది. వైల్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దాన్ని ఏదైతుందో ఏ విధంగా నిలువరింప చేయాలనే తలంపుతో ఏదైతుందో నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియదు కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. వీళ్ళు మీరు కేసీఆర్ ను ఈ టెలిఫోన్ ట్యాపింగ్ తప్పించాలని చెప్పని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ కేసీఆర్ తప్పించడం మీ తరం కాదు అని చెప్పి అంటున్నాను. కేసీఆర్ నిండా పురుగబోయిండు, అందులో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నిండా పురుగబోయిండు. ఆయన కాపాడడం మీ తరం కాదు కదా, ఇవ్వడి తరం కాదు అని చెప్పంటున్నాను నేను. కేసీఆరే కాదు, ఆయన ప్రభుత్వంలో ఆయనకు దీనికి అనుబంధంగా ఎవరెవరు ఉన్నా కానీ అందరినీ వెలికి తినదొక్కుతని చెప్పంటున్నాను. బీఆర్ఎస్ ఏదైతుందో వీళ్ళు బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది, బీఆర్ఎస్ ను బీజేపీకి అనుబంధ సంస్థగా మార్చుకున్నది. దానికి ప్రతీక ఏదైతుందో వీళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ నుండి కేసీఆర్ ను రక్షించబడే విధంగా ఈ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చిందని చెప్పంటారు. మీరు ఎన్ని చేసినా గానీ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు ఫిక్సప్ కాకుండా ఉండడు. గత ప్రభుత్వ హయాంలో బాధ్యత నిర్వర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా అందరు కూడా ఈ నేరం ఎదుర్కోవాల్సింది. మరి ఎవరెవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది?